ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? రెనోవేషన్ పని ఇప్పటికీ పూర్తి కాలేదా? నేను అడుగుతాను ఉండండి. మేనేజర్ మేనేజర్ ఎక్కడున్నారు? చెప్పండి సార్. ఏంటి ఈ పని అంతా ముందే పూర్తి అయిపోవాలి కదా, ఏం చేస్తున్నారు మీరు? మేము ఎక్కడ ఉండాలి, మేము ఇంట్లో ఉండాలి, చెప్పండి మీరే. సార్ అందుకే కదా నేను చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ మీలో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. టైల్స్ ఎక్కడ ఎలా ఫిక్స్ చేయమంటారో అడగటానికి. అలాగే ఆర్కిటెక్ట్కి డబ్బులు అందకపోయేసరికి అతను పని చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అంటే అతనికి డబ్బులు ఇవ్వకుండా పారిపోతావా ఏంటి? మేము అక్కడ చిక్కుకుపోయాం, అక్కడ ఇబ్బందుల్లో ఉన్నాం. నేను మీ అందరికీ ఫోన్ చేశాను, కానీ మీలో ఎవరు కూడా నా ఫోన్ ఎత్తలేదు సార్. అందుకే అందరికీ ఏం సమాధానం చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు. ఒక నిమిషం, నాన్న మీకు చెప్పారు కదా మేము బిజీగా ఉన్నామని. సరే సరే, ఈ వర్క్ అంతా ఎప్పటికి పూర్తవుతుందో కనీసం ఆ టైం అనే చెప్పండి. సుమారు 9-10 రోజులు పడుతుంది సార్. ఏంటి 9-10 రోజుల? అప్పటి వరకు మమ్మల్ని మీ ఇంట్లో ఉండమంటారా? నాన్న నేను హోటల్ బుక్ చేయనా? 1 మినిట్ ప్లీజ్. మీరు తొందరగా వెళ్ళి పని పూర్తి చేయండి, వెళ్ళండి. అలాగే సార్. ఓకే చెప్పండి, బుక్ చేయమంటారా? హోటల్? మన హోటల్కి ఎలా వెళ్తాం? ఆమె అక్కడికి వచ్చి మనల్ని చంపేస్తుంది. తానా? అరే తన్రా నానా. లేదు నాన్న, మన వల్ల కాదు నాన్న. రోజంతా టీవీ లాగా ఆన్ అయి ఉంటుంది, ఇల్లంతా రేడియో లాగా న్యూస్ మాట్లాడుతూనే ఉంటుంది నాన్న. మన వల్ల కాదు, వద్దని చెప్పండి ప్లీజ్. యోగ్ చెప్పింది కరెక్టే. బావగారు ప్రతి మంచి విషయం తనకు తప్పుగా అనిపిస్తుంది. ఇంతకీ ఎవరు? అక్క ముందొక రాక్షసి. మన బ్రహ్మ రాక్షసునైనా ఓడించగలం, కానీ తనని మాత్రం ఓడించలేం. తన చేతి బీత్ బాగా ఎక్కువ దెబ్బలు తిన్నాడు. మళ్ళీ అయిపోయాం. మైథిలి కరెక్టే చెప్తుంది. తన చేత బాగా దెబ్బలు తింది నువ్వే కదా. తర్వాత ఉన్నది రిషబ్. చెప్పాలంటే ఇక దెబ్బలు తగిలించే కోట ఆవిడికి సొంతం. తను ఎప్పుడొచ్చినా సరే చాలా తమాషాగా ఉంటుంది. తమాషాన శిక్ష సేమ్ నీలాగా. అయినా ఒక రాక్షస్కి ఇంకో రాక్షస్ నచ్చుతుందిలే. ఇంతకీ ఎవరు తను? ఒరే బెదవల్లారా, సిగ్గులేని పనికి మళ్ళ దద్దమల్లారా. మీకంటే 2 మనిషిని 3 డబ్బున్న దాన్ని, మీలాంటి వెదవల కంటే పొగరబోతుల కంటే పొగరబోతుని. నా ఉద్దేశం ఏంటంటే బాగా తెలివున్న అందమున్న మాట్లాడగల గొప్పదాన్ని మీరు నన్ను రాక్షసి అని పిలుస్తారా? మీ నాలుకలు కాలిపోవాలి, మీ కళ్ళు పేలిపోవాలి, మీ ముక్కు చెవులు కోసి పడేయాలి. మీరు ఆలోచించుకోవాలి కదా. ఇలా మాట్లాడే దరిద్రపు వెధవల మాటలు వింటుంటే వెంటనే నాకు హాట్ 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 హార్ట్ అటాక్ వస్తుందని. నా గురించి బాధ లేదా, లేక నేనంటే మీకు భయం లేదా? అయ్యో అయ్యయ్యో, పాదాలు తాకింది. వెళ్ళు, నా ఆస్తంతా నీదే. ఇప్పుడే ఇంటికి వెళ్తాను, వీళ్ళమ్మని మార్చేస్తాను. ఓకే, వెళ్ళు వెళ్ళు తల్లి. నమస్కారం పిన్ని గారు. పిన్ని గారా? పిన్ని గారని ఎవరినంటున్నావు? ఏ వైపు నుంచి చూసినా అలా కనిపిస్తున్నారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.